బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున గట్టిగానే ప్రచారం చేశారు. కానీ స్థానిక కాంగ్రెస్ కేడర్ మాత్రం ఇంద్రకరణ్ రెడ్డిని కలుపుకొని పోవటం లేదట. పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కటం లేదని ఫీల్ అవుతున్నారట. ఈ క్రమంలోనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. పార్టీ మార్పుపై అల్లోల ఏమని డిసైడ్ అయ్యారు? గులాబీ బాస్ ఆయన రాకు ఓకే చెప్తారా? మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి మధ్యలో 3 పార్టీలు మారారు. పదవి లేకపోతే 10 నిమిషాలు కూడా సరిగా ఉండలేరని అల్లోల విషయంలో టాక్ ఉంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా అక్కడ టికెట్ తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఈ క్రమంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్, అటు నుంచి బీఎస్పీ, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన అల్లోల చివరకు కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు. అధికార పార్టీ కావడంతో తన సీనియారిటీని బట్టి ప్రాధాన్యత దక్కుతుందని అంచనా వేసుకున్నారు. కానీ తన అంచనాలు తల్లక్రిందులయ్యాయని ఇంద్రకరణ్ రెడ్డి భావిస్తున్నారట. రెండు 2014లో ఏ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీలో చేరి నిర్మల్ నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో 10,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఇంద్రకరణ్ రెడ్డి వెంటనే అధికార బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి మంత్రిగా ప్రమోషన్ పొందారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. కొన్ని రోజులు పార్టీ మారటానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో ఆయన రాకను కొంతమంది నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకించారు. ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ నియోజకవర్గంలో ఆందోళన కూడా చేపట్టారు. కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇంద్రకరణ్ రాకను ఆహ్వానించడంలో ఆయన పార్టీలో చేరిపోయారు. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారం కూడా చేశారు. అయితే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంతో ఇంద్రకరణ్ రెడ్డి కూడా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కావటం లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పర్యటనకు వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి మాత్రం హాజరు కావటం లేదంటూ కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కటం లేదని ఇంద్రకరణ్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. పైగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తప్పు చేశారని సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించారట. ఈ క్రమంలో ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి కావడంతో రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి ఇస్తారని ఇంద్రకరణ్ రెడ్డి ఆశించారట. కనీసం ఎమ్మెల్సీగా అయినా ఛాన్స్ దొరుకుతుందేమోనని ప్రయత్నించారట. అయితే కాంగ్రెస్ లో పదవుల కోసం భారీగా ఆశావహులు ఉండటం, వలసల నాయకుల విషయంలో కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇంద్రకరణ్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. నిర్మల్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో కూడా ఇంద్రకరణ్ రెడ్డికి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీలో కొనసాగటంపై పునరాలోచనలో పడినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శ్రీహరిరావు ఒకప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి శిష్యుడే. అయినా సరే ఆయనతో కలిసి పనిచేయడానికి ఇంద్రకరణ్ రెడ్డి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట. ఈ నేపథ్యంలో మరో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి రహస్యంగా మంత్రాలు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్ వేదికగా ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప పార్టీ మారే విషయంపై చర్చలు జరిపారని తెలిసింది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపు కోసం ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాలకు ఇంద్రకరణ్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఇంద్రకరణ్ రెడ్డి మళ్లీ గులాబీ గూటికి వెళ్లిపోతారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తనకు కాంగ్రెస్ లో సముచిత స్థానం దక్కితే కొనసాగాలని, లేకపోతే మళ్లీ కారెక్కాలని భావిస్తున్నారట. అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాజీనామా చేసి వెళ్లిపోయిన ఇంద్రకరణ్ రెడ్డిని గులాబీ బాస్ తిరిగి తీసుకునే విషయంపై కూడా డైలమాలో కొనసాగుతోంది. ఆయన రాకను కొంతమంది గులాబీ పార్టీ నేతలు కూడా వ్యతిరేకించే అవకాశం ఉందట. మరి ఇలాంటి పరిస్థితిలో ఇంద్రకరణ్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.